హాయ్ అండి. ఇవాళ స్పెషల్ వంకాయ కోడిగుడ్లు ఎండుమెత్తలు అండి. గోదావరి స్పెషల్ ఎండుమెత్తల కర్రీ వంకాయ గుడ్లు చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకుని అందులోనే ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. వేరే కడాయిలో ఆయిల్ పోసుకుని 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమెత్తల్ని ఫస్ట్ కోడిగుడ్లు ఉడికిస్తాం కదండి, ఆ వేడి నీళ్ళు ఎండుమెత్తల్లో వేసి పొట్టు బాగా వచ్చేసేలాగా శుభ్రం చేసుకోవాలండి. చాలాసార్లు కడగాలి, ఎందుకంటే ఎండుమెత్తల్లో ఇసుక ఉంటుందండి ఎక్కువ. ఆ ఇసుక పోయే వరకు 4-5 సార్లు శుభ్రం చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. ఈలోపు ఆనియన్స్ వేగేలోపు 3 మీడియం సైజు వంకాయలండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమాటాలు. గుడ్లు ఫ్రై అయిపోయినాయండి. పెట్టిన ఒక బౌల్లోకి తీసుకుని ఇదే ఆయిల్లో మనం కడిగి శుభ్రం చేసుకున్న ఎండుమెత్తల్ని వేయాలండి. ఈ గుడ్లు ఉడకబెట్టిన ఫ్రై చేసుకున్న బౌల్లోనే ఎండుమెత్తలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమెత్తల్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా తిప్పితే సరిపోద్ది, ఎందుకంటే ఇవి గట్టి పడిపోతాయండి. ఎండుమెత్తల్ని ఎక్కువ నూనెలో ఫ్రై చేస్తే మనకి కర్రీలో తింటున్నప్పుడు గట్టిగా తగులుతాయి. సో ఒక 1 మినిట్ నూనెలో ఇలా వేసుకుంటే సరిపోతుందండి. చాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వాలండి. ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు అయిందో. మ్యాక్సిమం అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఎండుమెత్తలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలను అలాగే టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగ్గ కారం వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎండుమెత్తల్లో ఉప్పు తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే వాటిలో అవి కొంచెం ఉప్పగా ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి. బాగా మిక్స్ చేసా.
దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న ఎండు మెత్తలను కూడా వేసుకోవాలి. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తగిన వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు అయిందో. మ్యాక్సిమం అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఎండు మెత్తలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.